కల్కి 2898 AD మూవీ థియేటర్స్లోకి వచ్చేసింది అండ్ మూవీ అయితే చాలా బాగుంది. మూవీ ఫస్ట్ హాఫ్లో ఈ కల్కి వరల్డ్ అండ్ క్యారెక్టర్స్ బిల్డ్ వలన అండ్ కొన్ని అవసరం లేని సీన్స్ వలన ఫస్ట్ హాఫ్ మూవీ స్లోగా ఉంది. ఫస్ట్ హాఫ్ స్లోగా ఉన్న మూవీ సెకండ్ హాఫ్ మాత్రం గూస్ బంప్స్ తెప్పించింది. ప్రభాస్ అండ్ దిశా పటానీల మధ్య ఉన్న సీన్స్లని ట్రిమ్ చేస్తే బాగుండేది అనిపించింది. ఇంటర్వెల్ ముందు అశ్వత్థామ క్యారెక్టర్ వచ్చినప్పటి నుంచి మూవీ ఎండ్ వరకు ఎక్కడా కూడా బోర్ కొట్టదు. ఇంటర్వెల్ సీన్, భైరవాకి అశ్వత్థామకి మధ్య జరిగే బ్యాటిల్ అండ్ ఫైనల్ 40 minutes అండ్ మూవీ చివరిలో వచ్చే ట్విస్ట్ సూపర్గా ఉన్నాయి. మహాభారతం టైంకి సంబంధించి మనకు ఈ మూవీలో కొన్ని షార్ట్స్ చూపించారు. అసలు అవి విజువల్ వండర్ అని చెప్పుకోవచ్చు. ఈ మూవీని 600 కోట్ల రూపాయలతో నిర్మించారు అండ్ మూవీకి పెట్టిన బడ్జెట్ ప్రతి ఫ్రేమ్లో కూడా మనకు కనిపిస్తుంది. అండ్ కేవలం 2-3 చోట్ల తప్పిస్తే మూవీలో విజువల్ ఎఫెక్ట్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. అమితాబ్ గారి డీఏజింగ్ కూడా బాగుంది. అయితే 2 షాట్స్లో అది అంత పర్ఫెక్ట్గా రాలేదు. కానీ మన వాళ్ళు ఈ రేంజ్లో అవుట్పుట్ని రాబట్టడం నిజంగానే గొప్ప విషయం. నాగ్ అశ్విన్ విజన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ఈ మూవీలో కామెడీ కూడా చాలా బాగుంది. చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ ప్రభాస్ కామెడీని మనం చూసాం అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. అలాగే కమల్ హాసన్ గారి సుప్రీం యాస్కింగ్ క్యారెక్టర్ మూవీలో తక్కువ టైం కనిపిస్తుంది. అయినప్పటికీ ఆ క్యారెక్టర్ కనిపించిన 2 సీన్స్, ఒకటి ఇంట్రడక్షన్ సీన్ అండ్ మరొకటి పోస్ట్ క్రెడిట్స్లో ఆ క్యారెక్టర్ యొక్క ట్రాన్స్ఫార్మేషన్ సీన్, ఈ 2 కూడా నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. మనం ఇప్పటివరకు చాలా సైన్స్ ఫిక్షన్ మూవీస్ అని చూసాం. అయితే మిథాలజీని అండ్ ఫ్యూచర్ని కనెక్ట్ చేస్తూ వచ్చిన మొట్టమొదటి సైన్స్ ఫిక్షన్ మూవీ బహుశా నాకు తెలిసి ఇదే. అలాగే ఈ వీడియోలో నేను ఈ మూవీ ఎండింగ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియోలో మూవీకి సంబంధించి చాలా స్పాయిలర్స్ ఉంటాయి. సో మూవీని చూడని వారు ఎవరైనా ఉంటే ఈ వీడియోని స్కిప్ చేయండి. మూవీ స్టార్టింగ్లో మనకు కురుక్షేత్ర యుద్ధంకి సంబంధించిన సీన్ చూపిస్తారు. ఉత్తర గర్భంలో ఉన్న శిశువుని చంపినందుకు గాను శ్రీకృష్ణుడు అశ్వత్థామను చావే లేకుండా అతనికి అయ్యే గాయాలు మానకుండా ఈ భూమిపై జరిగే ఘోరాలను చూస్తూ బ్రతకమని శపిస్తాడు. అలాగే కలియుగంలో రాబోయే కలిని ఆపడానికి తన 10వ అవతారం జన్మించేటప్పుడు అతన్ని నువ్వే కాపాడాలని చెప్పి అశ్వత్థామ నుదిటిపై ఉన్న శివమణిని శ్రీకృష్ణుడు తీసుకుంటాడు. సో అప్పటి నుంచి మహావిష్ణువు యొక్క 10వ అవతారం కోసం అశ్వత్థామ వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత కథ 6000 సంవత్సరాల తర్వాత ఇయర్ 2898 ADకి వెళ్తుంది. ఈ సమయానికి భూమి మీద కాశీ మాత్రమే ఏకైక నగరంగా ఉంటుంది. ఈ వరల్డ్ని సుప్రీం యాస్కిన్ రూల్ చేస్తూ ఉంటాడు. అలాగే కాశీలో ఎవ్వరూ కూడా దేవుడిని పూజించరు. కాంప్లెక్స్లో మాత్రమే స్వచ్ఛమైన గాలి, ఫుడ్, వాటర్ దొరుకుతాయి. కాంప్లెక్స్కి బయట మాత్రం అవి దొరకవు. అందుకే చాలామంది కాంప్లెక్స్ లోపలికి వెళ్ళాలని అనుకుంటారు. అయితే దానికి 1 million యూనిట్స్ కావాలి. కాంప్లెక్స్లోని ల్యాబ్లో అమ్మాయిల మీద ప్రాజెక్ట్ కే అనే పేరుతో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ ప్రాజెక్ట్ కే అంటే ఏమిటనేది మనకు ఈ మూవీలో చూపించలేదు. అలాగే కమల్ హాసన్ గారు సుప్రీం యాస్కిన్ పేరుతో ఈ మూవీలో కనిపిస్తారు, కానీ అతనే కలి అని కూడా ఎక్కడా చెప్పలేదు. అండ్ సుప్రీం యాస్కిన్ క్రియేట్ చేసిన ఫార్ములాని అమ్మాయిల శరీరంలోకి పంపుతారు. ఆ ఫార్ములా వలన వారు ప్రెగ్నెంట్ అవుతారు. అయితే ఆ ఫీటస్ని ఎవరు కూడా 150 days వరకు మోయలేకపోతారు. అలాగే వీరు ఆ డేస్కి దగ్గరగా వచ్చిన అమ్మాయిలను ఒక మిషన్ లోపలికి పంపిస్తారు. అప్పుడు ఒక డివైస్ వారి ఊమ్కి ఉన్న మరొక డివైస్కి కనెక్ట్ అయి ఫీటస్ నుంచి మొత్తం సెరమ్ని తీస్తారు. అలా చేయడం వలన మదర్ అండ్ చైల్డ్ ఇద్దరు కూడా మరణిస్తారు. శ్రీకృష్ణుడు అశ్వత్థామకు శాపం ఇచ్చేటప్పుడు కలి గురించి చెబుతూ కలి ఎంతటి శక్తివంతుడంటే అతను తన పుట్టుకను కూడా ఆపగలడని చెబుతాడు. సో ఇక్కడ ప్రాజెక్ట్ కే అంటే బహుశా యాస్కిన్ కల్కి భగవానుడు పుట్టకుండా చేసి ఆ గర్భం నుంచి తీసిన శరీరంతో సుప్రీం యాస్కినే దేవుడిగా మారాలని చేసే ప్రయోగం కావచ్చు. ఫీటస్ నుంచి తీసిన సీరంతో యాస్కిన్ యంగ్ అండ్ పవర్ఫుల్గా అవ్వటానికి ప్రయత్నిస్తాడు. యాస్కిన్కి తెలుసు అతను క్రియేట్ చేసిన ఫార్ములాని అందరు అమ్మాయిలు మోయలేరని అండ్ ఎవరైతే మోయగలరో వారి గర్భంలో ఉంది దేవుడని. అందుకే మూవీ ఎండింగ్లో కూడా సుమతిని తీసుకురావడానికి అతనే స్వయంగా వెళ్తానని చెబుతాడు. సుమతి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసిన కేవలం 1 డ్రాప్ సిరమే యాస్కిన్ని యంగ్గా సూపర్ స్ట్రాంగ్గా చేస్తుంది. ఈవెన్ అతను ఎవరు కూడా ముట్టుకోలేని అర్జునుడి విల్లైన గాంధీవాన్ని కూడా లిఫ్ట్ చేయగలుగుతాడు. అయితే అతను దానిని లిఫ్ట్ చేయడానికి మెయిన్ రీజన్ ఇప్పుడు అతనిలో దేవుడి యొక్క సీరం అండ్ పవర్ ఉండడం వల్లనే యాస్కిన్ ఆ గాంధీవాన్ని
లిఫ్ట్ చేయగలిగాడు. సో అలా ఆ సీరం తీసుకోవడం వలన సుప్రీం యాస్కిన్ కలిగా మారి ఉండవచ్చు. అలాగే మూవీలో యాస్కిన్ సైంటిస్ట్ని చంపేటప్పుడు అతని లోపల నుంచి ఒక డెమోనిక్ వాయిస్ బయటకు వస్తుంది. అలాగే అతను 200 ఏళ్లుగా ఉన్నట్టు మూవీలో చెబుతారు. సో చూస్తుంటే సుప్రీం యాస్కిన్ లోపల ఎవరో ఉండి అతని చేత ఇదంతా చేయిస్తున్నట్టుగా ఉంది. సో 200 ఏళ్ల క్రితం యాస్కిన్ ఎవరు, అతను ఎందుకు ఇలా మారాడు, అసలు అప్పుడు ఏం జరిగిందనేది కూడా మనకు చూపించాల్సి ఉంది. అలాగే మూవీ ఎండింగ్లో సుమతిని తీసుకురావడానికి అతనే స్వయంగా వెళ్తానని సుప్రీం యాస్కిన్ చెబుతాడు. సో ఆమెను వెతుక్కుంటూ అతను వెళ్ళబోయే మొదటి ప్లేస్ శంబాలానే. అలాగే ఈ మూవీ ఎండింగ్లో భైరవానే కర్ణ అని రివీల్ అవుతుంది. ఈ ట్విస్ట్ని అయితే మూవీలో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. భైరవ యొక్క ఫ్లాష్ బ్యాక్ కూడా కర్ణ స్టోరీకి లాగానే ఉంటుంది. పాండవుల మదరైన కుంతీదేవి ఎలా అయితే కర్ణుడు పుట్టిన తర్వాత అతన్ని వదిలేస్తుందో అదేవిధంగా భైరవాని కూడా తన పేరెంట్స్ వదిలేస్తారు. అండ్ ఇతన్ని దుల్కర్ సల్మాన్ క్యారెక్టర్ అయిన కెప్టెన్ రైస్ చేస్తాడు. అండ్ ఈ క్యారెక్టర్ మహాభారతంకి చెందిన ధర్మరాజుని పోలి ఉంటుంది. ధర్మరాజు జోదంలో తన వారిని పెట్టి జోదం ఎలా అయితే ఓడిపోతాడో అదేవిధంగా ఇతను కూడా జోదంలో ఓడిపోయి భైరవాని అమ్ముతాడు. అలాగే యాస్కిన్ క్రియేట్ చేసిన ఫార్ములాని సుమతి 150 డేస్ వరకు మోయగలుగుతుంది. ఇది తెలిసిన వారు ఆమె నుండి సీరంని తీయడానికి ప్రయత్నిస్తారు. అప్పుడు ఆమె ఆ ప్లేస్ నుంచి తప్పించుకొని బయటికి వస్తుంది. అండ్ రెబల్స్ ఆమెను సేఫ్గా శంబాలాకి చేర్చాలని అనుకుంటారు. అయితే అప్పటికే ఆమె మీద 1 మిలియన్ బౌంటీని కాంప్లెక్స్ ప్రకటించడంతో బౌంటీ హంటర్స్తో పాటు కాంప్లెక్స్కి చెందిన వారు కూడా ఆమె వెంట పడతారు, ఈవెన్ భైరవ కూడా. అయితే అశ్వత్థామ ఆమెను కాపాడి శంబాలాకి తీసుకొని వెళ్తాడు. ఇక మూవీ చివరిలో కాంప్లెక్స్ వారికి శంబాలా ఉన్న ప్లేస్ తెలిసి కమాండర్ మానస్ ఆర్మీతో శంబాలా మీద అటాక్ చేస్తాడు. మరోవైపు భైరవ అశ్వత్థామతో మొదటిసారి జరిగిన ఫైట్లో ఓడిపోవడంతో ఈసారి బుజ్జిని రోబోట్గా మారేలా మాడిఫై చేసి అశ్వత్థామ మీద ఫైట్ చేస్తాడు. అండ్ ఒక సీన్లో సుమతి క్యారెక్టర్ చనిపోబోతుంటే భైరవ దూకి ఆమెను పట్టుకుంటాడు. అండ్ వారిని అశ్వత్థామ పట్టుకొని పైకి లాగుతాడు. కానీ భైరవాని మాత్రం వదిలిపెట్టడు. ఎందుకంటే అతను కాపాడింది ఆమెపై ఉన్న బౌంటీ కోసం. సో అందుకనే అశ్వత్థామ ఈవెన్ భైరవ ఆమెను కాపాడినా భైరవాని గట్టిగా కొడతాడు. దాంతో భైరవ స్పృహ కోల్పోతాడు. అండ్ కమాండర్ మానస్ తన దగ్గర ఉన్న డివైజ్లతో అశ్వత్థామను బంధించి సుమతిని తీసుకొని వెళ్తుండగా అశ్వత్థామ దగ్గరుండే కర్ర భైరవ చేతిలో పడుతుంది. దాంతో అతను కాసేపు కర్ణుడిగా మారతాడు. ఎందుకంటే భైరవ కర్ణుడి రీఇన్కర్నేషన్. ఇతనికి తన గత జన్మ జ్ఞాపకాలు ఇంకా రాలేదు. అలాగే భైరవ కాన్షియస్నెస్ వలన ఆ ప్లేస్లో ఏం జరుగుతుందో అతనికి తెలియడంతో అతను కమాండర్ మానస్ని చంపి సుమతిని కాపాడతాడు. అయితే బుజ్జి భైరవాని పేరు పెట్టి పిలవడంతో భైరవ మళ్ళీ స్పృహలోకి వస్తాడు. ఆ తర్వాత బుజ్జి అండ్ భైరవాలు ఆ ప్లేస్ నుంచి తప్పించుకొని పారిపోబోతుండగా అశ్వత్థామ ఆ వెహికల్ని పట్టుకొని ఆపుతాడు. దాంతో భైరవ వెహికల్లో ఉన్న ఒక బటన్ని నొక్కుతాడు. అయితే దాని వలన వారు ఎక్కడికి వెళ్తారో వారికి కూడా తెలియదు. ఆ తర్వాత మనకు మహాభారతం వార్ టైంలో అర్జునుడికి కర్ణుడికి మధ్య జరిగే ఫైట్కి సంబంధించిన సీన్ని చూపిస్తారు. కర్ణుడి విల్లైన విజయ అర్జునుడి గాంధీవం కంటే కూడా స్ట్రాంగ్ అనేది. ఈ రెండు కూడా చాలా పవర్ఫుల్ వెపన్సే. అర్జునుడి గాంధీవంని బ్రహ్మదేవుడు క్రియేట్ చేయగా విజయ ధనుస్సుని విశ్వకర్మ క్రియేట్ చేస్తాడు. అయితే విజయ ధనుస్సు యొక్క స్ట్రింగ్ని కట్ చేయడం అసాధ్యం, ఈవెన్ ఎటువంటి డివైన్ వెపన్తో అయినా సరే. అలాగే ఈ ధనుసుని పట్టుకున్న వ్యక్తి చుట్టూ ఒక సురక్షితమైన వలయాన్ని ఇది క్రియేట్ చేయగలదు. అలాగే ఈ ధనుస్సుకి కొన్ని మంత్రాలు ఎన్చాంట్ చేయబడి ఉంటాయి. వీటి వలన ఈ వెపన్ ఇంకా పవర్ఫుల్గా ఉంటుంది. మూవీ ఎండింగ్లో మీరు చూస్తే ఈ విజయ ధనుస్సు మీద కొన్ని వర్డ్స్ రాసి ఉంటాయి. అలాగే అర్జునుడి అటాక్ని ఈ బౌ చుట్టూ ఉండే వలయం ఆపుతుంది. కల్కి 2 మూవీలో మనకు మరొక న్యూ ప్లేస్ని చూపించబోతున్నారని తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు బుజ్జి అండ్ భైరవాలకు తెలీదు వారు ఏ ప్లేస్కి వెళ్తున్నారన్నది అండ్ ఆ వెహికల్ వారిని ఎక్కడికి తీసుకువెళ్తుందనేది. ఈ మూవీలో మనకు చూపించింది 3 ప్లేసెస్లనే. 1 కాంప్లెక్స్, 2 కాశీ, 3 శంబాలా. సో మిగిలిన వరల్డ్ ఎలా ఉంది అనేది మనకు రాబోయే పార్ట్లో చూపించవచ్చు. కాశీ ఈ భూమిపై ఉన్న ఏకైక నగరం అని అన్నారు, కానీ ఏకైక ప్లేస్ అని చెప్పలేదు. సో కాశీ అవుట్ సైడ్న కూడా హ్యూమన్స్ జీవిస్తున్నారు. అండ్ మూవీలో వీరన్ ముంబై సిటీతో పాటు మరొక ప్లేస్ని కూడా మెన్షన్ చేస్తాడు. సో రాబోయే మూవీస్లో ఈ వరల్డ్ని ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తూ మరిన్ని న్యూ ప్లేసెస్లని మనకు చూపించబోతున్నారు.
అలాగే నెక్స్ట్ పార్ట్లో 7 ఇమ్మోర్టల్స్కి చెందిన వారు కూడా కనిపించవచ్చు. ముఖ్యంగా పరశురాముడు. హిందూ పురాణాల ప్రకారం కల్కికి ట్రైనింగ్ ఇచ్చేది పరశురాముడే. అండ్ కర్ణుడికి కూడా యుద్ధ విద్యలు నేర్పించేది పరశురాముడే. సో రాబోయే మూవీస్లో గురు శిష్యుడు మీట్ అవ్వడం మనం చూడబోతున్నాం. అలాగే మహాభారతం టైంలో అధర్మం వైపు నిలబడిన అశ్వత్థామ అండ్ కర్ణాలు ఇప్పుడు ధర్మం వైపు నిలబడ్డారు. సో ఇది వారికి ఒక రిడెంప్షన్. సో చూస్తుంటే 7 ఇమ్మోర్టల్సే కాకుండా మహాభారతం టైంకి చెందిన మరికొన్ని క్యారెక్టర్స్ కూడా రీఇన్కార్నేట్ అయ్యి మనకు నెక్స్ట్ పార్ట్స్లో కనిపించవచ్చని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ మూవీలో మనం చూసిన అశ్వత్థామ తన ఫుల్ స్ట్రెంగ్త్లో లేడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే 2898 ADలో అతను ఫైట్ చేసేటప్పుడు ఎలాంటి అస్త్రాస్ని యూజ్ చేయలేదు. కేవలం తన స్ట్రెంగ్త్తోనే ఫైట్ చేశాడు. అలాగే అతను తన రౌద్ర ఫామ్లోకి మారలేదు. సో రాబోయే మూవీలో అశ్వత్థామ మరింత స్ట్రాంగ్గా కనిపించవచ్చు. అలాగే సుమతి ఎక్కడుందో అశ్వత్థామ కనిపెట్టగలడు. ఈ మూవీలో కూడా మనం చూసాం, ఎక్కడో డెజర్ట్ ఏరియాలో ఉన్న ఆమెను అశ్వత్థామ చేరుకుంటాడు. తన నుదుటి మీద ఉన్న మణి ఆమె ఉన్న ప్లేస్కి దారి చూపిస్తుంది. అలాగే భైరవాకి అశ్వత్థామ గురించి తెలీదు. అతన్ని ఒక ఓల్డ్ మ్యాన్గానే చూస్తున్నాడు. మేబీ అతనికి తన గత జన్మ జ్ఞాపకాలు తిరిగి వచ్చేటప్పుడే అతను అశ్వత్థామ గురించి తెలుసుకొని ఉండవచ్చు. మరి ఈ మూవీ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు? అండ్ ఎంతమంది కల్కి 2 మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.